నమస్కారం అండి. ఈటీవీ మానస ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు జిఎల్ మనోహర్ అండి. తిరుపతి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ట్రైనర్ని. మనం ఈరోజు యువత వారి ఆలోచన దృక్పథం అనే అంశం మీద మాట్లాడుకుందాం. యువత ఎలా ఉన్నట్లయితే వారి చక్కటి దీనిలో వెళ్ళగలుగుతారు అనేది, యూత్ అట్ క్రాస్ రోడ్స్ అనే దాని గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్కరు ఈరోజు నాకు తెలిసినంత వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇప్పుడున్నటువంటి జనరేషన్ అద్భుతాలు సృష్టిస్తున్నారు. వారి ఇంటెలిజెన్స్ కోఎఫిషియెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అసామాన్యమైనటువంటి తెలివితేటలతో ఉంటున్నారు. అందుకే మన నాయకులు కూడా అందరూ అంటారు, మన భారతదేశానికి ఉన్నటువంటి పెద్ద బలం యువత అని. ఆ యువత ఒక చక్కటి దృక్పథంతో వెళ్ళినట్టయితే భారతదేశం యొక్క భవిష్యత్తు కూడా మారుతుంది. ఒక మంచి అత్యున్నతమైన దేశంగా తీర్చిదిద్దబడుతుందనే నమ్మకం నాకందరికీ కూడా ఉంది. అటువంటి దీనిలో నాకు ఈ సందర్భంగా ఒక చిన్న కథ గుర్తొస్తుంది. ఏమిటంటే, ఒక భిక్షగాడు ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరిలో అడుక్కొని టిఫిన్ చేసి, ఇంకో ఊరికి వెళ్ళి లంచ్ చేసి అడుక్కోవడం, ఇంకో ఊరికి వెళ్ళి డిన్నర్ అడుక్కోవడం, అక్కడ ఎక్కడో పడుకోవడం, అలా చేస్తుండేవాడు. అలా ఊరూరా తిరుగుతూ ఉండేవాడు. అలా ఊరంతా తిరుగుతూ ఏదో భిక్షాటన చేసుకుంటూ తింటూ తన పాడికి తను పడుకునేవాడు. ఒకరోజు ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ రచ్చబండ దగ్గర ఇద్దరు సాధువులు కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానిస్తున్నారు. భగవంతుడు అని అంటే జీసస్ క్రైస్ట్ కావచ్చు, అల్లా కావచ్చు, ఏడుకొండలవాడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఏదైనా వారి వారి దృక్పథాన్ని బట్టి. అలాగా వాళ్ళు చేస్తూ ఉంటే ఒక పక్క వాళ్ళని అడిగారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని. వాళ్ళు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు అని. అయితే ఏమవుతుంది అని, భగవంతుని ప్రార్థించినైతే భగవంతుడు ప్రత్యక్షమై వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాడు అని. అలా అయితే నాకు కూడా భగవంతుడు కరుణామయుడు, ఎప్పుడైనా సరే ఎవరికైనా కూడా వెంటనే కావాల్సింది ఇస్తాడు, అందులో నీలాంటి వాడికి అయితే ఇమీడియట్గా వస్తాడు. సరే తను కూడా కూర్చొని ఒక 2 రోజులు అలాగే ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే భగవంతుడు వెంటనే ముందు ఇతని దగ్గరికి వచ్చాడు. ఏం నాయనా, నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, ఏం కావాలి నీకు అని. నాకేం లేదు స్వామి, నేను ఊరూరా తిరుగుతుంటే కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి నాకు విపరీతంగా, నాకు మోటార్ సైకిల్ ప్రసాదించు అన్నాడు. తథాస్తు అన్నాడు. వెంటనే భగవంతుడు తలుచుకుంటే ఇబ్బంది ఏముంది, వెంటనే మోటార్ సైకిల్ వచ్చింది. ఆ మోటార్ సైకిల్లో అడుక్కోవడం మొదలెట్టాడు. ఈ రోజుల్లో రకరకాల అడుక్కోవడాలు అనేది జరుగుతూ ఉన్నది కదా. ఆ విధంగా మోటార్ సైకిల్లో అడుగుతూ ఉంటే ఇచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఆ వచ్చిన డబ్బులు పెట్రోల్ పోసుకోవడానికి మెయింటెనెన్స్కే సరిపోయి తిండి తిప్పలు లేకుండా ఆ మనిషి అలా శుష్కించిపోయి చనిపోయాడు. వెంటనే అతనికి కోపం వచ్చింది. ఇతను వెంటనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. భగవంతుడు ఎందుకు ఇలా చేశావు, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టావు, నన్ను ఇలా చంపేసి హాయిగా ఇంతకుముందు ఏదో అడుక్కుంటుంటే ఒక చోట బ్రేక్ఫాస్ట్, ఒక చోట లంచ్, ఒక చోట ఇది చేసుకుని హ్యాపీగా ఉన్నాను, అలాంటి వాడు నన్ను ఎందుకు ఇలా చంపేశావు. ఒరి మూర్ఖుడా, నీకు ఏం కావాలో నీకే తెలియదు. నువ్వు కూర్చొని అడిగినప్పుడు మోటార్ సైకిల్ విత్ పెట్రోల్ బంక్ అంటే ఇచ్చుండేవాడిని. లేదు, నాకు చక్కగా ఒక బంగళా, మంచి ఇది ఆస్తిపాస్తులు అన్నీ ఉండి రోజు నిత్యం పరమానంతో భోంచేసేటటువంటి సౌకర్యాన్ని కల్పించమంటే ఇచ్చుండేవాడిని. నీకు ఏది కావాలన్నా, నేను వచ్చిన తర్వాత ఏది కావాలన్నా ఇచ్చేటప్పుడు నీకేం కావాలో నీకే తెలియకపోతే నిన్ను నువ్వు ఏం చేసుకోగలవు. అందువల్లే ఈ రోజుల్లో యువతకి, ప్రతి ఒక్క వ్యక్తికి తనకి ఏం కావాలి అనేది తెలుసుకున్నప్పుడే తను ఏం కావాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి దీనితో నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనుకునేటువంటి శక్తిని, వాళ్ళలో శక్తి ఉన్నా ఏం కావాలని తెలియకపోయినందువల్ల చాలామంది వెళ్ళి మా ఊరికి టికెట్ ఇవ్వండి అన్నట్లుగా తయారవుతోంది. అంటే ఏమిటి, నేను వెళ్ళేది ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరికి వెళ్ళాలి, ఏ ఊరికి ఎందుకు వెళుతున్నాను అనేటువంటి దృక్పథంతో మనం ఇది చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చాలామందిలో ఒక భయం ఉంది మార్పుని ఎలా తీసుకుంది. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఓన్లీ చేంజ్ ఈజ్ పర్మనెంట్. ఏదైనా సరే ఒక మార్పుని ఆహ్వానించినప్పుడే దేన్నైనా మనం సాధించగలుగుతాం. చాలామంది యువతలో ముందు ఆ మార్పుని మనం ఆహ్వానించలేకపోతున్నాం. నిజంగా ఇంతకుముందు రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉండేవి. ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీస్ ఉన్న రోజుల్లో ఒక వ్యక్తి ఒక చక్కటి షాప్ పెట్టుకుని ఆ ఊర్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీస్ రిపేర్లు అవి చేస్తుండేవాడు. ఇంకొక వ్యక్తి కూడా ఒక పక్కనే ఇంకొక షాప్ పెట్టుకొని అతను కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీ, కానీ ఇతను చాలా అద్భుతంగా బ్లాక్ అండ్ టీవీ అతని దగ్గరికి వెళితే విత్ ఇన్ అవర్స్లో బాగు చేసి ఇచ్చేసేవాడు. పక్కనున్న వ్యక్తి కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీస్ చేస్తూ ఏదో ముందు కలర్ టీవీలు ఇవి రాబోతున్నాయనే ఉద్దేశంతో, అప్పుడు ఏషియా కప్ అప్పుడు కలర్ టీవీలు రావడం జరిగింది.
ఆ కలర్ టీవీల కోసం కూడా ట్రైనింగ్ అయ్యి వచ్చాడు అతను. అవి నేర్చుకున్నాడు, అవి తెలుసుకున్నాడు ఆ కలర్ టీవీలను ఎలా చేయాలని. వెంటనే కొన్నాళ్ళకి బ్లాక్ అండ్ టీవీలన్నీ అయిపోయాయి, మొత్తం కలర్ టీవీలు వచ్చేసాయి. ఆ కలర్ టీవీలు ఇది బ్లాక్ అండ్ టీవీ చేసే అతనికి వ్యాపారం లేకుండా పోయింది, ఇతనికి అద్భుతంగా వ్యాపారం. అంతేకాకుండా దాని తర్వాత పోర్టబుల్ టీవీస్ వచ్చాయి, తర్వాత ప్లాస్మా టీవీలు వచ్చాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకున్నట్లయితేనే మనం సరైన రీతిలో వెళ్ళగలుగుతాం. మనకేం కావాలో మనకు తెలియకుండా ఉన్నప్పుడు, మనం ఏం చేయాలో మనకు తెలియనప్పుడు యువత ఆలోచనలు మారిపోతాయి. అందువల్ల మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మార్పుకు అనుగుణంగా మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే దేన్నైనా మనం సాధించగలుగుతాం. అంతేకాదు ఒక రైట్ మైండ్ఫుల్నెస్ కావాలి. ఒక వ్యక్తి తన ఆలోచన దృక్పథం ఎప్పుడు కూడా చక్కటి దీనితో ముందుకు వెళ్ళాలి. నేను ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఏ విధంగా ఉన్నట్లయితే బాగుంటుంది అని. అంతేకాకుండా రైట్ ఎఫర్ట్ ఉండాలి. ఊరికనే మనం ఏదో చేసి ఎఫర్ట్ పెట్టకపోయినట్లయితే దేన్ని కూడా మనం సాధించలేం. ఒక మంచి ఎఫర్ట్తో దేన్నైనా కూడా మనం సాధించగలుగుతాం. ఆ ఎఫర్ట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంటే శ్రమతోనే, కృషితో నాస్తి దుర్భిక్షం. ఏదైనా సరే కృషి చేయాలి. ఆ కృషి అనేది, పట్టుదల అనేది ఉన్నట్లయితేనే దేన్నైనా సాధించగలుగుతాం. అందుకని రైట్ ఎయిమ్ ఉండాలి. ఒక వ్యక్తి ఆలోచన దృక్పథంలో ఇది నేను సాధిస్తాను, ఈ విధంగా నేను ముందుకు వెళ్ళగలగాలి, ఆ విధంగా వెళ్ళినట్లయితేనే నేను దేన్నైనా కూడా ఆలోచనలో వెళ్ళగలుగుతున్నాను అనేటువంటి ఎయిమ్ అనేది కావాలి. దానితో పాటు రైట్ బిలీఫ్ ఉండాలి. ఏమిటి అని అంటే నమ్మకం ఉండాలి. నేను దీన్ని సాధించగలను. మనం అత్యాశకు పోయి ఏదో కావాలనుకోవడం కన్నా రుజువర్తనంతో, చక్కటి దృక్పథంతో, ఒక మంచి బిలీఫ్ ఉన్నట్లయితే దీన్నైనా మనం సాధించగలుగుతాం. ఆ రైట్ బిలీఫ్ అనేది కావాలి, రైట్ లివింగ్ అనేది కావాలి. మనం జీవించే విధానంలో ఒక మంచి అలవాట్లు, నడవడిక అనేది కావాలి. ఒక రుజువర్తనంతో, ఒక చక్కటి దృక్పథంతో మనం చక్కగా మన జీవన విధానాన్ని నిర్ణయించుకున్నట్లయితే దేన్నైనా కూడా మనం సాధించగలం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాలి, మనలో మనకు తెలియకుండా ఇంకో కొత్త వ్యక్తి ఉన్నాడు. దెర్ ఇస్ ఎ న్యూ పర్సన్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆ వ్యక్తి ఎవరు అనేది ఐడెంటిఫై చేసినట్లయితే, తనలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ని బయటకు తీసుకునగలిగినట్లయితే మనం సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఆ హిడెన్ టాలెంట్స్ని ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, మనలో ఆ కొత్త వ్యక్తి ఎవరు అంటే ఏమిటంటే, ఆ కొత్త వ్యక్తి మార్పును ఆహ్వానించేటువంటి వ్యక్తి. మన మాటకు ముందు ఆ వ్యక్తిని మనం చెప్పబరిస్తూ, నువ్వు నోరు మూసుకో, నువ్వు రావద్దు అనడం కన్నా, కమాన్ చెప్పు, ఈ మార్పుకు నేను ఏ విధంగా మారాలి, ఆ మార్పుకు తగినట్టుగా అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకున్నట్లయితే దేన్నైనా కూడా మనం ముందుకు తీసుకునగలుగుతాం. దీనికి కావాల్సింది ఫస్ట్ ఓపెన్ మైండ్ కావాలి. ఈ ప్రపంచంలో జరుగుతున్న అద్భుతాలను చూడగలిగినటువంటి శక్తి కావాలి. ఎప్పుడైతే మనం ఒక ఓపెన్ మైండ్తో మనం ముందుకు వెళ్ళగలుగుతామో, ఈ దేశంలో మనం ఈ ప్రపంచంలో జరిగినటువంటి అద్భుతాలను ఆస్వాదించగలుగుతామో, వాటిని ఆహ్వానించగలుగుతామో, పక్కన ఉన్నటువంటి వ్యక్తులకు మనం మంచిగా ఆలోచించగలుగుతామో, అప్పుడే మనం దేన్నైనా చేయగలుగుతాం. ఆ ఆహ్వానం అనేది మనం మానసికంగా మనం తయారవ్వాలి. మానసికంగా ఎప్పుడైతే బలంగా ఉండగలుగుతామో దేన్నైనా కూడా ఆహ్వానించడానికి అనేటువంటి శక్తి మనలో ఉంటుంది. మార్పు అనేది సహజం అనేది తెలుసుకోవాలి. మనం ఏ విధంగా మనం పెరుగుతూ వచ్చామో అదేవిధంగా మనలో ఆలోచన దృక్పథంలో కూడా మార్పులు వస్తాయి. ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఆ ఇబ్బందుల్ని తట్టుకోగలిగినటువంటి శక్తిని కూడా మనలో ఉన్నటువంటి కొత్త మనిషి ఇవ్వగలుగుతాడు. ఆ కొత్త మనిషి ఎవరు? మనలోనే ఉన్నాడు. వాడిని తట్టి లేపుదాం. ఆ తట్టి లేపినట్లయితే ఏదైనా కూడా సాధించగలుగుతాం. మనం సాధించలేనిదంటూ ఏదీ లేదు. దానికి కావాల్సింది ఓపెన్ యువర్ మైండ్. నీ యొక్క మానసికమైన దృక్పథాన్ని ఓపెన్ చేయి. ఎదుటి వ్యక్తిని ఆహ్వానించు, అతని ఆలోచనలు ఆహ్వానించు, మీ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఆహ్వానించు, నీ స్నేహితుల యొక్క ఆలోచనలు ఆహ్వానించు. వాటిలో నీకు ఒకసారి ఆలోచించి ఏ విధంగా నేను ముందుకు వెళ్ళగలను, ఇవి నేను ఇంప్లిమెంట్ చేయగలనా లేదా, ఏ విధంగా వెళ్ళినట్లయితే నేను అనుకున్న దృక్పథంతో ముందుకు వెళ్ళగలుగుతాను అనే ఆలోచనతో ముందుకు వెళ్ళగలగాలి. అలాగా ఆహ్వానించగలిగినటువంటి శక్తిని మనం తీసుకోగలగాలి. నీ యొక్క మాట తీరు, ఆ మాట తీరు వల్లే దేన్నైనా కూడా మనం సాధించగలం. ఎదుటి వ్యక్తిని ప్లీజ్ చేసేటట్టుగా మాట్లాడగలం. ఎదుటి వ్యక్తిని చక్కటి దృక్పథంతో మనం కసురుకోవడము అలాంటివి చేయడం కన్నా, అమ్మ నాన్న
మనకి ఈరోజు ఇప్పుడు ఏం మాట్లాడినా మనల్ని పడి ఉంటారు వాళ్ళు ఎంతో మనకి సహాయంగా ఉంటారు. ఆ తల్లిదండ్రుల యొక్క మాటలను కూడా వినడానికి అవకాశాన్ని ఇవ్వు. మనకి ఈ రోజుల్లో ఏమైపోతుందనంటే ప్రతి ఒక్కడు తల ఎత్తి చూడాల్సిన వాళ్ళం అందరం కూడా తల ఉంచుకొని ఆ స్మార్ట్ ఫోన్లలో పడిపోయి మనం వాట్సాప్లు, ట్విట్టర్లు అవన్నీ మంచిదే. టెక్నాలజీ పెరగడం ఆహ్వానించాల్సిందే, టెక్నాలజీని మనం అభినందించాల్సిందే. దాన్ని ఎంతవరకు మన జీవితంలో వాడుకోవాలి. పొద్దున నిద్ర లేస్తూనే మనం దేని గురించో ఎత్తుక్కోవడం కన్నా కబుక్కని మనం ఫస్ట్ ఫోన్ కోసం ఎత్తుక్కుంటున్నాం. ఆ ఫోన్లో ఏమొచ్చేసిందో, ఏం జరిగిపోతుందో అనే ఒక భయం, ఒక నిధి. ఆ వచ్చినటువంటి మెసేజ్కి ఎవడు ముందు రిప్లై ఇచ్చేశాడో, నేను ఎక్కడ లైక్ కొట్టలేదో, ఎక్కడ లైక్ కొట్టాలో, ఏం చేయాలో, ఇవే ఆలోచనలు మనల్ని చాలా సమయాన్ని వృధా చేస్తున్నాయి. మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఇచ్చినటువంటి టెక్నాలజీ మంచికి ఉపయోగపడాలి. ఆ టెక్నాలజీ వల్ల మనం ఈరోజు సమాచార వ్యవస్థ అంతా ఒక్క ఫోన్ చేతిలోనే ఉంది. మనం ఒక వాట్సాప్లో మెసేజ్ ఇచ్చినట్లయితే, ఒక ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టినట్లయితే కొన్ని లక్షల మందికి వెళుతుంది. అది ఆహ్వానించదగినటువంటి మార్పు, అది ఆహ్వానించాల్సిందే. కానీ నిత్యం దానిలోనే మునిగిపోతూ మనం ఎంతసేపు ఆ చాటింగ్లు చేస్తూ అమ్మా నాన్నలకి చెప్పకుండా రూమ్లో కూర్చొని తలుపేసుకొని ఎంతసేపు ఫోన్లలోనూ, మెయిల్స్లోనూ వీటిల్లోనే ఉన్నట్లయితే మన జీవితమే అవుతుంది. తర్వాత ఎవరు మనల్ని చూసేది? దానికి కావాల్సిన దృక్పథం. ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. వాటిని మనం ఎలా తెలుసుకుంటాం? మన జీవితం అనేది మనం సరైన రీతిలో వెళ్ళగలగాలి. ప్రేమించు వ్యక్తులను, ఎవరిని? తల్లిదండ్రులను ప్రేమించు, అక్కా చెల్లెళ్ళని ప్రేమించు, అన్నా తమ్ముళ్ళని ప్రేమించు, నీ తోటి స్నేహితులను ప్రేమించు. ఆ ప్రేమ అనేది ఎలా ఉండాలి? స్వచ్ఛంగా ఉండాలి. చక్కటి మంచి దీనితో, వాళ్ళతో పాటు చక్కటి దీనితో వెళ్ళాలి. చాలామంది ఈ రోజుల్లో చాలా చోట్ల జరుగుతున్నటువంటిది నేను చూస్తున్నది కూడా, యువతలో ఎక్కడ దెబ్బతింటున్నామంటే ఆ ప్రేమ అనే దానిలో ఎవరైనా కాదు అని అంటే దానిలో మనకు తెలియకుండా ఫ్రస్ట్రేషన్కి లోనై వాళ్ళని ఏదన్నా చేయడము, చంపేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది చాలా పొరపాటు. మనం ఆలోచించాలి. మనకు కూడా అక్కా చెల్లెళ్ళు, అమ్మ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఎట్లయితే మంచి దృక్పథంతో వెళతామో, ఎవ్వరమైనా సరే ప్రేమించకూడదు అని నేను చెప్పటం లేదు, కానీ ఆ ప్రేమ సరైన రీతిలో ముందుకు వెళ్ళగలిగి నీ జీవితానికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. ఆ ప్రేమ ముసుగులో పడిపోయి టోటల్గా మనం మన జీవితాన్ని నిరర్థకం చేసుకుంటున్నామేమో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచన కరెక్ట్గా చేయాలి. నేను చేస్తున్నది కరెక్టా? ప్రేమ అవసరమే. మన తల్లిదండ్రులను నిజంగా తల్లిదండ్రులను ప్రేమించలేని వాడు ఇంకెవరినీ ప్రేమించలేడు అనేది నా భావన. తల్లిదండ్రులను ఎప్పుడైతే సరైన రీతిలో ప్రేమించి వారికి సరైన మార్గాన్ని, సరైన దృక్పథాన్ని చూపించినట్లయితే అప్పుడు మిగతా వాళ్ళని కూడా మనం ప్రేమించడానికి అర్హులమేమో ఆలోచించండి. ఒక సరైన రీతిలో వెళుతూ ఆ ప్రేమకు తగినట్లుగా వాడి నిరాశ అనేది ఉండకూడదు. ఒకవేళ ప్రేమ ఫెయిల్ అయిపోతే కబుక్కుని సూసైడ్ చేసుకోవడము, ఇంకోటివో జరుగుతున్నాయి. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటకు రావాలి. మన మైండ్ ప్రాపర్గా ఆలోచించాలి. ప్రేమే జీవితం కాదు, జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే. అలాంటి రీతిలో అంటే నీ దృక్పథం ఎప్పుడు మైండ్ ఓపెన్ చేయాలి. ప్రేమకి, అభిమానానికి, ఆప్యాయతకి ఉన్నటువంటి తేడాని తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే అభిమానం, ఆప్యాయతతో ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోగలుగుతామో అదే సరైన నిజమైనటువంటి ప్రేమను కూడా మనకిస్తుంది. అప్పుడే చక్కటి దీనితో మనం ముందుకి వెళ్ళగలుగుతాం. అదే రైట్ఫుల్ ఆఫ్ లవ్ హార్ట్. నీ హృదయాన్ని కూడా తెరిచిపెట్టు. ఆ ఎదుటి వ్యక్తి చేసేటువంటి మార్పులను ఆహ్వానించు. భార్యాభర్తల మధ్య కూడా సరైన అవగాహనని పెంచుకోగలగాలి. అలా పెంచుకున్నప్పుడు ఇదేంటంటే ఇప్పుడున్న వాళ్ళలో చాలామంది చక్కగా ఉద్యోగాలు చేస్తూ ఈ దేశ భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారు. కానీ ఆ ఉద్యోగాలకు వెళుతున్నప్పుడు ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినందువల్ల వాళ్ళు సరైన రీతిలో వెళ్ళలేక ఫ్రస్ట్రేషన్తో ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. దీనికే ఇంతకు ముందు మనది భారతదేశం వసుదైక కుటుంబం అనేది. అంటే ఏమిటి? జాయింట్ ఫ్యామిలీస్ చాలా ఉండేవి. వాటి వల్ల ఇప్పుడు మనకు ప్రత్యేకమైన కౌన్సిలర్స్ అవసరమవుతున్నారేమో, కానీ ఇంతకుముందు తాత అమ్మమ్మ, తాత నాయనమ్మ, అలాంటి పెద్దవాళ్ళు, మేనత్తలు, అలాంటి వాళ్ళే నిజమైనటువంటి కౌన్సిలర్స్. ఎవరికైనా సరే చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళు మనల్ని తట్టుకొని నిలబెట్టి మనల్ని సరైన మార్గంలో తీసుకుని వెళ్ళగలిగేవారు. ఒక చక్కటి దృక్పథాన్ని అలవాటు చేసేవారు. ఆ దృక్పథం ఏమిటంటే, నాయన ఇది మంచిదిరా అని చెప్పగలిగేవారు. ఇద్దరు భార్యాభర్త ఉద్యోగాలు చేస్తున్నట్లయితే వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లవాడు ఉన్నట్లయితే వాడిని ఏదైనా మన అర్జెంటుగా ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్ళిపోవాలి కనుక పరిగెడుతూ ఉన్నప్పుడు వాడు ఏదైనా అడ్డం వస్తే ఒక దెబ్బ వేసి ఉండి పర్వాలేదని చెప్పి పని మనిషికి ఎవరికో ఒప్పచెప్పి వెళ్ళిపోతే వాడి మనసుకు కూడా గాయం కలుగుతుంది. వాడు సాయంత్రానికి దృక్పథం ఈ అమ్మా నాన్న ఇంతే అనే రీతిలో వెళ్తారు. అదే కానీ అక్కడ ఆ ప్లేస్లో, పని మనిషి ప్లేస్లో తాత అమ్మమ్మ లాంటి వాళ్ళు ఉన్నట్లయితే
వాళ్ళు దగ్గరికి తీసుకొని, నాయనా అమ్మ నాన్న అర్జెంటుకి వెళ్తున్నారు కదా, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా, ఇగో నీకు చాక్లెట్స్ తెస్తారు, నీకు ఇవి తెస్తారు అని చెప్పినట్లయితే ఆ చిన్నపిల్లవాడి హృదయంలో ఒక సరైన ఒక దృక్పథం అమ్మా నాన్న గురించి ఏర్పడుతుంది. అప్పుడు అది నేను పాజిటివ్గా వెళ్ళడం జరుగుతుంది. అదే గనక మిగతా వాళ్ళైతే ఆ గాయం అనేది మనసుకు తగిలి వాళ్ళల్లో అమ్మా నాన్న మీద దృక్పథం అనేది మారిపోతుంది. అందుకనే కావాల్సిన అవకాశం లేనప్పుడు మనం చేయలేని ఏం కాకపోయినా ఒక సరైన రీతిలో సమ్మయనం అనేది కావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒకరికొకరు తోడ్పాటు అనేది కావాలి. భార్య భర్త ఒకరినొకరు గౌరవించుకోవాలి, వారిని ఒకరినొకరు తెలుసుకోవాలి, ఆ వారి మాటలతో వారి ఎదుటి వ్యక్తిని కష్టపెట్టకుండా ఉండాలి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా సరైన రీతిలో చూసుకున్నట్లయితే మనకు మానసికమైన ప్రశాంతత వస్తుందనేది నా నమ్మకం. ఎందుకనంటే మనం ఎప్పుడో అబ్బాయి మీరు ఇంతేనమ్మా, నీకేం తెలుసు, నీకేం తెలియదు, నేను ఎంత అవస్థపడుతున్నానో అనడం కన్నా చెప్పమ్మా ఏం కావాలి, నేను రాత్రి వచ్చి నీతో మాట్లాడతా. ఒక ఆయన ఉన్నారంటే మనకి ఈ రోజుల్లో ఒక మన అదృష్టం, చాగంటి కోటేశ్వరరావు అంటే మహానుభావులు, సామవేదం షణ్ముఖ శర్మ లాంటి మహానుభావులు, గరికపాటి నరసింహారావు ఇలాంటి రకరకాలైన వ్యక్తులు ప్రవచనాల ద్వారా కూడా ఈ యువతకి ఎంతో మేలుకొల్పులు చేస్తున్నారు. వారి యొక్క మాటలు కూడా మనం వినగలిగినట్లయితే, అవి తెలుసుకోగలిగినట్లయితే, మన యొక్క పురాణాలు, మన యొక్క ఇతిహాసాలు, మన దేశం చరిత్ర వీటిని కూడా తెలుసుకోగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి దృక్పథం యొక్క మార్పు అనేది వస్తుంది. దేన్నైనా కూడా ఫేస్ చేయగలిగిన శక్తి మన పూర్వీకులు మనకిచ్చారు. ఎందుకనంటే చక్కటి దీనితో దేనైనా 50 మంది సైనికులతో కూడా 100 మంది సైనికులతో వచ్చినటువంటి ఇంగ్లాండ్ వాళ్ళతో పోరాడినటువంటి చరిత్రలు మనకు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళు ఎంత చక్కటి దీనితో ముందుకు తీసుకుని వెళ్ళారు. వాళ్ళందరూ కూడా యువతలుగా ఉన్నప్పుడే చక్కటి దీనితో దేశం కోసం వెళ్ళాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ దేశానికి మీరు చేయాల్సింది ఎంతో ఉంది అని ముందుకు తీసుకుని వెళ్ళారు. ఏదైనా కూడా మన ఆలోచన విధానం అనేది కావాలి. మనం ఏం కావాలి, ఏం చేయాలనేది ఆలోచించాలి. 4 రోడ్ల కూడల్లో నిలబడి నేను ఎటు వెళ్ళాలని అప్పుడు ఆలోచన చేసినట్లయితే, నేను ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, పక్కకు వెళ్ళాలా, ఎటు వెళ్ళాలి అని ఆలోచించినట్లయితే సరైనది రాదు. అదే ముందుగానే ఆలోచించుకొని నేను ఈ మార్గంలో వెళ్ళినట్లయితే నాకు భవిష్యత్తు బాగుండడమే కాకుండా నా జీవితంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, నా కుటుంబానికి కూడా నేను ఉపయోగపడినవాడు అవుతాను, దానితో పాటు ఈ దేశానికి కూడా నేను ఉపయోగపడినటువంటి వాడిని అవుతాను అనే ఆలోచన మనం ముందుకు తీసుకున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించేటువంటి ఆలోచన విధానంలో ఆ మార్పు ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే స్టేజ్ బై స్టేజ్ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ మార్పు అనేది సహజం. ఆ మార్పు ఎలా ఉండాలి? ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంతకుముందు చదువుకున్న వేరు, ఈరోజు ఇప్పుడు చదువుతున్నటువంటి వేరు. టెక్నాలజీ మారింది. నువ్వు ఎవరివైనా కూడా వరల్డ్ ఒక్క దీనితోనే ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు మించినటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు. మన దేశం నేర్పింది ఒకటే, ఆచార్య దేవో భవ అని. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మన ఆచార్యులు కానీ ఒక గురువుల్ని గురించి కించపరచకుండా వారి నుంచి కూడా మంచి మనం తెలుసుకోగలగాలి. ఈ రోజుల్లో అందరికీ కూడా చేతుల్లోనే మన ప్రపంచం అంతా ఉందని గూగుల్ బ్రహ్మ గుగుల్ విష్ణు గుగుల్ దేవో మహేశ్వర గుగుల్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గుగులే నమః అనుకునే ఒక గూగుల్తోనే ఎటువంటి టెక్నాలజీతోనే అవుతుందనేది అవుతుంది. ఆ టెక్నాలజీని పెంపొందించింది ఎవరు? ఆ పెంపొందించిన వాడికి కూడా ఒక గురువు ఉన్నాడు కదా. మనం ఈ చేస్తున్న దాని గురించి కూడా గురువుని మర్చిపోకుండా ఆ గురువు ద్వారా కూడా కొన్ని తెలుసుకోవాలని సత్యాలు తెలుసుకున్నట్లయితే, ఆ గురువుని గౌరవించినట్లయితే, తల్లిదండ్రులను గౌరవించినట్లయితే, పక్కన స్నేహితులను గౌరవించినట్లయితే మనం సరైన రీతిలో వెళ్తాం. మార్పును ఆహ్వానించండి. ఆ మార్పు ఏమిటి? ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి? ఏ విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోగలగాలి? ఎలా వెళ్ళినట్లయితే ఒక చక్కటి దీనితో బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఈ దేశానికి మనం ఏర్పరచగలుగుతాం. మన వల్ల ఒక మంచి ఇది జరుగుతుంది. ఒకరికి కావాల్సింది ఏమిటంటే మన మీద మనకి నమ్మకం అనేది కావాలి. ఆ నమ్మకం ఎలా తోడ్పడాలి అన్నట్లయితే మనం యువత అందరికీ కూడా ఒక నాయకుడిగా మనం ఎదగగలగాలి. ఆ రోజుల్లో ఏం చేశారు? స్వాతంత్ర సమరం కోసం మహాత్మా గాంధీ ఎలాగ మొత్తం యువతను అంతా కూడా ముందుకు నడిపించబట్టే ఆ బ్రిటిష్ వాళ్ళు గడగడలాడి వెళ్ళగలరు. దానికి ఎంతోమంది తోడ్పడ్డారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళందరూ వారి వారి దీనితో వారి వారి దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళారు. వాళ్ళందరూ కూడా స్వామి వివేకానంద చిన్న వయసులోనే ఏమిటో ఇదో అని అనుకున్నటువంటి వ్యక్తి మహా అద్భుతాన్ని సృష్టించారు. ఆయన ఒక
ప్రపంచానికే నాకు ఒక 30 మంది యువతని ఇచ్చినట్లయితే నేను వారితో మొత్తం చక్కటి దీనితో ముందుకు వెళ్ళగలుగుతాను, నేను ఏదైనా కూడా ఈ దేశం యొక్క రూపు స్థితిగతులనే మార్చగలుగుతాను అని ఆయనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్. మనలో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడుంది? దాన్ని తట్టి లేపండి. తట్టి లేపి నేను ఏదైనా కూడా సాధించగలను అనే శక్తిని ముందుకు తీసుకురండి. ఆ శక్తి ఎలా ఉండాలి అన్నట్లయితే ఏ మార్పునైనా నేను ఆహ్వానించగలను. ఆ మార్పుతో పాటు నాకంటూ నేను ఒక మార్గాన్ని నిర్దేశించుకోగలను. నేను యూత్ ఎట్ క్రాస్ రోడ్స్ కాదు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. ఆ దృక్పథంతో నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఏదైనా కూడా నేను సాధించగలుగుతాను అనేటువంటి నమ్మకాన్ని మీ మీద మీరు పెంచుకోండి. మిమ్మల్ని మించినటువంటి గొప్ప వ్యక్తులు ఇంకొకరు లేరు. మనకి మనమే గొప్ప వ్యక్తులం, మన కుటుంబానికి మనమే లీడర్స్ని. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోవాలి. అవి ముఖ్యంగా రావాలి అని అంటే కావాల్సింది ఓపిక, క్షమాగుణం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పు చేయని వాడు ఎవరూ ఉండరు. ఆ తప్పును క్షమించగలిగిన శక్తి మనలో ఉండాలి. ఆ శక్తి అనేది చాలా అవసరం. ఎందుకనంటే మహాత్మా గాంధీ కూడా చెప్పారు, క్షమించడాన్ని మించినటువంటి శక్తి ఇంకొకటి లేదు. ఆ శక్తిని కూడా మనం తెలుసుకోవాలి. మనలో ఓపిక అనేది కావాలి, సంయమనం అనేది కావాలి. ఎదుటి వ్యక్తిని ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళినట్లయితే మన జీవితాన్ని ఒక మంచి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఇంకా మిగతా వారికి కూడా మనం తీయగలుగుతాం. రేపు పొద్దున మనం మన పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి ఎలా జవాబుదారీగా ఉండగలుగుతాం, వారికి మనం ఏ విధంగా చెప్పగలుగుతాం, ఏ విధంగా చెప్పినట్లయితే మనం దేన్నైనా కూడా సాధించగలుగుతాం అనే దృక్పథం ఎప్పుడూ విడనాడకండి. చక్కటి దీనితో మంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ, చక్కటి దీనితో ప్రేమ అనేది కూడా ఒక మంచి ఇది. మన తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం సరైన రీతిలో చూసుకుంటామో, వారి నుంచి మనకు కావాల్సింది నేర్చుకుంటామో, మనం పక్క వాళ్ళని ఎప్పుడైతే గౌరవిస్తామో అప్పుడే దేన్నైనా కూడా సాధించగలుగుతాం అనేది మర్చిపోకండి. ఎందుకనంటే ఎప్పుడైతే గౌరవం అనేది ఎదుటి వ్యక్తికి ఇచ్చామో వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. ఎదుటి వ్యక్తిని ఎలాగైతే మనం అభిమానంగా చూస్తామో వాళ్ళు మనల్ని అభిమానంగా చూస్తారు. మనకి ఎవ్వరితో అయినా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పని ఉంటుందనేది మర్చిపోకండి. వీరితో నాకేం పని అని దూరంగా వెళ్ళడం కన్నా ఏ రోజైనా కూడా నేను నీకు సహాయపడగలను, నేను మీకు ఏ సహాయం చేయగలను అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళినట్లయితే ఏదైనా కూడా మనకి ఒక మంచి అనేది జరుగుతుంది. ఆ మంచి దృక్పథంతో, పాజిటివ్ యాటిట్యూడ్తో సరైన రీతిలో ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఏదైనా కూడా చక్కటి దీనితో ధైర్యశాలిగా మనబడి. ఎందుకంటే ధైర్యాన్ని మించింది లేదు. కాన్ఫిడెన్స్ అనేది మంచి నేను చేస్తున్న పని మంచిదైనప్పుడు నేను ఎవరికీ భయపడక్కర్లేదు. కానీ దానికి ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా, నేను దెబ్బతినకుండా సరైన రీతిలో వెళ్ళడానికి ఒక మార్గాన్ని నిర్దేశించుకోవాలి. ఆ మార్గం ఎలా ఉండాలి అన్నట్లయితే ఏది వచ్చినా కూడా, ఏ హర్డిల్ వచ్చినా కూడా దాన్ని దాటగలగాలి. అలా దాటగలిగినప్పుడే దేన్నైనా కూడా మనం ముందుకి తీసుకుని వెళ్ళగలుగుతాం. మనం అనుకున్నాం ఇంతకుముందు సచిన్ తెండూల్కర్ని మించిన, ఈ రోజుకి కూడా ఆయన మహానుభావుడే. చక్కటి దృక్పథంతో అతను ఎన్నో ఇదిలో ఉన్నా కూడా తన ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, ఈ 1 year దానివల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులకి నన్ను క్షమించండి అని కోరాడు. అంత మహానుభావుడు, అంత పెద్దటువంటి వాడు, అంత అద్భుతాలు సృష్టించినటువంటి వాడు ఎదుటి వ్యక్తిని క్షమాపణ కోరవలసిన అవసరమే లేదు. కానీ క్షమాపణ కోరాడు అని అంటే అతని యొక్క గొప్పతనం, మంచితనం మనకు తెలుస్తుంది. ఎందుకనంటే అలాంటివి ఆ వ్యక్తుల నుంచి ఉన్నటువంటి మంచి పాయింట్స్ మనం తీసుకున్నట్లయితే ఆ మంచి పాయింట్స్ ద్వారా మనం దేన్నైనా ముందుకి తీసుకుని వెళ్ళగలుగుతాం. అలాగా మనం ఈ దేశానికి ఉపయోగపడతామని, మనం ఈ దేశ భవిష్యత్తుకి బంగారు బాట వేయగలిగిన శక్తిని మనం ఆపాదించుకుంటామని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.